యెస్. సినిమాల విడుదలకు సమ్మర్ ఈ సీజన్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. మనకి ఫెస్టివల్ సీజన్స్ దసరా, సంక్రాంతి ఎంత కీలకంగా ఉంటాయో సమ్మర్ సీజన్ అనేది కూడా, ఎందుకంటే అందరూ ఎగ్జామ్స్, పిల్లలంతా కూడా ఎగ్జామ్స్ రాసి ఒక మంచి లీవ్లో ఉంటూ ఉంటారు, సెలవుల్లో ఉంటూ ఉంటారు. ఇలాంటి టైంలో కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా వస్తే థియేటర్కి ఖచ్చితంగా ఈ సీజన్లో వచ్చి సినిమాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో ఈ సీజన్ క్యాష్ చేసుకునేందుకు కూడా పెద్ద బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా విడుదలకు సిద్ధమవుతూ ఉంటాయి. అయితే ఈసారి 2024 సమ్మర్ సీజన్ తీసుకుంటే కనుక ప్రతి సమ్మర్లోనూ సినిమాలకు ఎక్కువగా పోటీ ఇచ్చేది ఐపీఎల్. ఈ ఐపీఎల్ మ్యాచ్ల వల్ల ఎంతో కొంత, అంటే ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొంత సినిమాల విషయంలో రెవెన్యూ అనేది తగ్గింది. బట్ సినిమా అల్టిమేట్గా ఒక మంచి టాక్ను తెచ్చుకుంటే కనుక ఏ ఐపీఎల్ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాను చూసేందుకు కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఐపీఎల్కు తోడు ఎన్నికలు అనేవి కూడా జాతీయ స్థాయిలో ఎన్నికలు ఉండటం, సో ఈసారి ఈ ఎన్నికల ఎఫెక్ట్ అనేది సినిమాల మీద ఎక్కడ పడుతుందనే కోణంలో ఈ సమ్మర్ సీజన్లో మ్యాక్సిమం ఏప్రిల్ నెలలో ఈ సినిమాల విడుదలను చాలా వరకు కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది, వాయిదా వేయడం జరిగింది. నిజానికి ఏప్రిల్ 5న దేవర లాంటి సినిమా రావాల్సి ఉన్నప్పటికీ కూడా పర్సనల్ టెక్నికల్ కారణాలు కానీ వేరే కారణాలు, అనేక కారణాల వల్ల ఈ సినిమా 5 నెలల పాటు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అయితే ఈ నెల రోజుల పాటు కూడా సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పెద్ద, అంటే మనం సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అని అంత ఇంట్రెస్ట్ ఉన్న సినిమాలు అయితే ఈసారి సమ్మర్లో పెద్దగా కనిపించలేని పరిస్థితి. ఒక ఏప్రిల్ 5వ తారీఖున దేవర ఎప్పుడైతే పోస్ట్పోన్ ఉన్నాం కానీ అంతకు ముందే విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా వరకు కూడా ఏప్రిల్ 5న విడుదల చేస్తామని చెప్పేసి అధికారిక ప్రకటన అయితే ఇచ్చారు. అయితే మిగతా సినిమాలు, ఇది కేవలం ఒక రీజనల్ సినిమా లాగానే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి విడుదలవుతున్న పరిస్థితి. ఏదైతే పాన్ ఇండియా వైడ్ సినిమాలు ఉన్నాయో ఈ సమ్మర్ సీజన్ అనేది చాలా కీలకం. నిజానికి ఎలాంటి సీజన్ను వదులుకోవాలి అనడానికి ఎవరు ఇష్టపడిన పరిస్థితి. బట్ అన్ని భాషల్లో కూడా ఈసారి ఈ సమ్మర్ సీజన్ పర్టికులర్గా ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయకపోవడమే మంచిది అనే కోణంలో మేకర్స్ కానీ హీరోలు కానీ కూడా డిసైనట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా టాలీవుడ్ వరకు వచ్చేసరికి ఎప్పుడు ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, వన్స్ అది వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి సినిమాలకు సంబంధించి రిలీజుల మీద కూడా ఒక నిర్ణయానికి తాము రావచ్చు కదా అనే కోణంలో చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్చి నుంచి చూసుకుంటే కనుక చాలా, అంటే మార్చి 1న వరుణ్ తేజ్ సినిమా ఉంది, మార్చి చివరి వారంలో డీజే టిల్లు సినిమా ఉంది, మధ్యలో విశ్వక్షేణ్ నటిస్తున్న గామి సినిమా అనేది విడుదలకు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన బజ్ అనేది టిల్లు స్క్వేర్ మాత్రమే ఉంది. అయితే ఈ నెలంతా కూడా, ఈ 2 నెలల పాటు ఎలక్షన్ ఫేవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం దీన్ని మనం అవాయిడ్ చేస్తేనే బెటర్ అనే కోణంలో కూడా పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్న మేకర్స్ అంతా కూడా ఇప్పటికే డిసైడ్ అవ్వడం జరిగింది. దీంతోపాటు రీజనల్ సినిమాలైనా కాస్త స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా మ్యాక్సిమం ప్రస్తుతానికి కూడా ఈ 2 నెలలు స్కిప్ చేసుకుని మే నెలను టార్గెట్ చేసుకుని చేస్తే బాగుంటుందనే కోణంలో కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. నిజానికి మే 9న కల్కి విడుదలవుతుందా లేదా, ఎలక్షన్ ఎఫెక్ట్ వల్ల ఇది ఏమన్నా వెనకడుగు వేస్తారా, వాయిదా విషయం రిలీజ్ అనేది వాయిదా పడుతుందని చెప్పేసి కొంత ప్రచారం జరిగినప్పటికీ కూడా కల్కి మాత్రం అప్పటికి ఎలక్షన్ ఫేవర్ అనేది ముగిసిపోతుందనే కోణంలో వాళ్ళు కాన్ఫిడెంట్గా మే 9 తొలి నుంచి ప్రకటించినట్టుగా అదే డేట్కు తాము ఫిక్స్ అయ్యి ఉన్నామని చెప్పేసి కొన్ని అప్డేట్ల ద్వారా క్లారిఫై ఇచ్చిన పరిస్థితి మనకి రోజు కనిపిస్తూ ఉంది. ఇక మే నెలలోనే ఇండియన్ 2 కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి సంబంధించిన కూడా రిలీజ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తుది దశకు చేరుకుంటే ఒక క్లారిటీ వస్తే కనుక ఈ ఎలక్షన్ ఫేవర్ కూడా ముగిసిపోతే కంప్లీట్గా ఆ సినిమా కూడా ఒక పాన్ ఇండియా సినిమా కాబట్టి మే నెలలో మంచి రిలీజ్ ఉంటే కనుక, లేదంటే జూన్ నెలలో అయినా సరే రిలీజ్ చేయాలి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే కోణంలో వాళ్ళు అక్కడ ప్లానింగ్ చేస్తున్నారు. అయితే ఓవరాల్గా మాత్రం పాన్ ఇండియా మేకర్స్ వాళ్ళ దృష్టి అంతా కూడా జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఎలక్షన్స్ అనేది మ్యాక్సిమం స్కిప్ చేసి, అంటే ఈ ఎలక్షన్ హడావిడిలో సినిమాలను పట్టించుకునే తీరు అనేది ప్రేక్షకులు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ బజ్ అనేది క్రియేట్ చేయాలన్నా సరే అందరూ కూడా ఎలక్షన్స్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఈసారి మరింత ఇంట్రెస్టింగ్గా ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కాబట్టి సినిమాల విషయంలో ఎంత మంచి టాక్ వచ్చినప్పటికీ కూడా రెవెన్యూ లాస్ అయ్యే అవకాశం ఉందనే కోణంలో ఆలోచిస్తున్నారు. సో కంప్లీట్గా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కూడా అందరూ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తుంది ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. వన్స్ అది వచ్చిన తర్వాత, ఎలక్షన్ డేట్ మీద క్లారిటీ వచ్చిన తర్వాతే సినిమాలకు సంబంధించిన రిలీజులను అధికారికంగా ప్రకటిద్దామని చెప్పే కోణంలో కూడా అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.